ఓహో ఈ మంత్రి ఈ శాఖకి సమర్థుడు, ఈ మంత్రి ఈ సారథ్యంలో ఈ శాఖలో ప్రజలకు న్యాయం జరుగుద్ది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చూడండి, పోయిన 5 సంవత్సరాలు మైనార్టీ మినిస్టర్ అంజాద్ బాషాకి ఒక మైనార్టీ శాఖే ఇచ్చేవాడు ఆయన. అంటే వేరే శాఖలకి మైనార్టీలు పని చేయరు లేకపోతే పని చేయలేకపోతారో అని చెప్పి 2 సార్లు ప్రభుత్వం మార్చినా సరే అంజాద్ బాషాకి మైనార్టీ శాఖే ఇచ్చాడు. ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎండి ఫరూక్ గారికి మైనార్టీ శాఖతో పాటు న్యాయ శాఖ కూడా ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్పతనం. ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి ప్రతిభ, అనుభవం. ఇప్పుడు ఎన్ఎండి ఫారూక్ గారు ఎన్టీ రామారావు క్యాబినెట్ లో మంత్రి, అప్పటి నుండి తెలుగుదేశం ప్రభుత్వాల్లో మంత్రిగానే వస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి శాఖకి అలాగే యువతరాన్ని ప్రోత్సహించడం, దాదాపు 17 మంది కొత్త వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, కొంతమంది సీనియర్స్ ని కూడా పక్కన పెట్టారనుకుంటే అనివార్యమైనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను అందుకే అదే అన్నాను, చంద్రబాబు గారి మార్కు, చంద్రబాబు గారి మార్పు చాలా క్లియర్ గా కనిపించింది. అదే అంటే ఇక్కడ సీనియర్స్ కి మంత్రి పదవులు రాలేదు అనేటువంటి బాధ కంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో తాము పడిన బాధల్ని గుర్తు తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం రావటం, ఈ ప్రభుత్వం పనిచేయటం చాలా గొప్ప విషయం. స్వాతంత్రం చేకూరింది వాళ్ళకి. మనం మంత్రులు అయ్యామా కాదా అనేది కాదు, చాలా మంది మంత్రులు కాలేకపోయారు, కానీ ప్రభుత్వం మనది వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రభుత్వం, శాంతి భద్రతల్ని రక్షించే ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తుల్ని పెంచే ప్రభుత్వం. చూడండి, ఇప్పుడు అన్నా క్యాంటీన్లకి టైం బాడ్, ఏ నెలలో ఏ పని జరగాలి, ఏ నెలలో ఏ పని జరగాలి, మొత్తం సెప్టెంబర్ కెల్లా అన్నా క్యాంటీన్ 210 అన్నా క్యాంటీన్ని ప్రారంభించాలి రాష్ట్రంలో అని చెప్పి ఆయన టార్గెట్ ఇచ్చారు. ప్రతి సోమవారం పోలవరం వెళ్ళటం, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో జాతికి అంకితం చేయటం, అలాగే రాజధానిని 2 సంవత్సరాల్లో జాతికి అంకితం చేయటం. ఇక నితిన్ గడ్కరీ గారితో సమ్మేళనం చేసుకొని రహదారులు, ముఖ్యంగా రాష్ట్ర రహదారుల్ని బాగు చేయటం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి ఊర్లో కూడా రహదారుల్ని బాగు చేసేటువంటి పరిస్థితిని తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చూడండి, మీకు సంవత్సరం లోపల ఫలితాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇది. 1 ఇయర్ లో ఆ మార్పు ప్రజలకి ఖచ్చితంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి స్కిల్ సెన్సెస్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అసలు యువత ఏంటి, ఎంతమంది యువత బయటకు వస్తున్నారు, వాళ్ళు ఎంత స్కిల్ ఉంది, ఎవరికి ఏ స్కిల్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, అది చంద్రబాబు నాయుడు గారి మార్పు. స్కిల్ డెవలప్మెంట్ లో చేర్పించడం, పరిశ్రమల్ని, ఇప్పుడు లోకేష్ గారికి పరిశ్రమలు ఐటీ ఇచ్చారు, ఖచ్చితంగా ఆయన ఐటీ కంపెనీలు ఆకర్షిస్తారు. పోయినసారి కూడా ఐటీ మంత్రి ఉన్నప్పుడు ఆయన చేశారు. ఐటీ కంపెనీలు ఆకర్షించడం, యువతకి ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు. ఇప్పుడు పరిశ్రమలు టీజీ భరత్ అనికి అతనికి ఇచ్చారు, యువకుడు. వాళ్ళ ఫాదర్ కూడా ఒక పారిశ్రామికవేత్త, టీజీ వెంకటేష్ గారు. వాళ్ళకి ఆ పరిశ్రమల మీద అవగాహన ఉంది. ఏ పరిశ్రమలు ఎక్కడ పెడితే ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే పరిశ్రమలు ఎలా ముందుకెళ్తాయనేటువంటి వ్యక్తికి పరిశ్రమలు ఇచ్చారు. ఇక అచ్చెన్నాయుడు గారికి గురించి చెప్పేదే ఉంది. ఆయన గ్రామీణ ప్రాంతాలు, టెక్కిలి ప్రాంతం నుండి వచ్చాడు. వ్యవసాయం మొత్తం ఆయనకి తెలిసినటువంటి పెట్టినటువంటి విద్య అది. ఆయనకి చిన్నప్పటి నుంచే వ్యవసాయం గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన చేతిలో వ్యవసాయ శాఖ ఎంత భ్రష్టు పట్టిందో మనం చూసాం కదా. రైతు భరోసా కేంద్రాలు మూసేసి ఉంటాయి, ఎందుకు? అద్దెలు కట్టలేదని చెప్పి. ఆ రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఆయన విత్తనాలు తీసుకోమంటాడు. ఇది మనం చూసినటువంటి పరిస్థితి. ఇది కాకుండా